దుగ్గిరాల ఫ్యామిలీలోని వారందరూ కూర్చొని టిఫిన్కి అయితే రెడీగా ఉంటారు. అంతలోనే మాయ అయితే టిఫిన్స్ తీసుకొని వచ్చి అక్కడ పెడుతూ ఉంటుంది. అది చూసిన కావ్య అదేంటి ఇది వంట చేయడం ఏంటి అన్నట్లుగా షాక్గా చూస్తూ ఉండిపోతుంది. ఇక్కడ ఉన్న అపర్ణ మాత్రం ఆహా చేసిందా మాయ కూడా వంట అని చెప్పేసి అన్నట్లుగా తను మార్నింగ్ కాఫీ ఇస్తే కూడా తనదే తాగింది. ఇంకా అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక్కడ ఉన్న రుద్రాని పుల్లలు పెట్టకుంటే ఊరుకోదు కదా, మేము తలా ఒక టిఫిన్ తింటాం, మరి నువ్వే టిఫిన్ చేసుకొచ్చావు అని చెప్పేసి మాయని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఈ ఇంట్లో ఎవరికి ఏది ఇష్టమో నాకు తెలుసు కదా, ఎవరికి నచ్చింది వారికి చేసుకొని తీసుకొని వచ్చాను అని చెప్పేసి స్టైల్గా చెప్తూ ఉంటుంది మాయ అలా చెప్పడం చూసేసి రుద్రాని అయితే మా రాజ్కి ఏం టిఫిన్ ఇష్టమో చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటుంది. కావాలనే అలా అడుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్న కావ్యకు మాత్రం మండిపోతూ ఉంటుంది. నిజంగానే రాజ్కి ఏది ఇష్టమో అది చెబుతుందా ఏంటి అన్నట్లుగా చూస్తూ ఉండిపోతుంది. రాజ్కి పెసరట్టు అంటే ఇష్టం, అందుకే పెసరట్టు చేసుకొచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటుంది మాయ అలా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది కావ్య. అసలు ఈ లేనిపోని మాయని తీసుకొచ్చి నేను ఇంట్లో పెట్టుకున్నాను అన్నట్లుగా చూస్తూ ఉండిపోతుంది. తను చెప్పిన సమాధానానికి అపర్ణ కూడా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది. అంతలోనే ఇంకా రాజ్ అయితే టిఫిన్కి వచ్చేస్తూ ఉంటాడు. రాజ్ రావడం చూసేసి అదిగో రాజ్ వస్తున్నాడు అని చెప్పి ఆ రుద్రాన్ని అనగానే వెంటనే అక్కడ ఉన్న కావ్యని పక్కకు జరుపుతూ ఉంటుంది మాయ అలా కావ్యాన్ని పక్కకు జరిపేసి రాజ్ రండి టిఫిన్ చేదురు కానీ అని చెప్పేసి తనకి చైర్ అయితే జరుపుతూ ఉంటుంది. అలా జరపగానే రాజ్కి అయితే మరింత కోపం వస్తుంది. ఎందుకంటే కావ్యని అలా పక్కకు నెట్టి తను టిఫిన్ వడ్డిస్తాను అనగానే తనైతే కోపంగా అలా చూస్తూ ఉండిపోతాడు రాజ్. మరి అక్కడికి వచ్చిన రాజ్ మాయ చేసిన టిఫిన్ తింటాడా లేదంటే కావ్య చేసిన టిఫిన్ తింటాడా? మాయ అంటే ఇష్టం లేకుండా ఉన్న రాజ్ మరి కావ్య చేతి వంట తినాలి కదా. మరి ఇక్కడ కావ్య అవమానం జరుగుతూ ఉంటే తను ఏం మాట్లాడకుండా అలా ఉండిపోతూ ఉంటుంది. మరి ఇంక ఇక్కడ ఏం జరగబోతుంది, రాజు అసలు టిఫిన్ చేస్తాడా చేయకుండా వెళ్ళిపోతాడా అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.